అందరికీ నమస్తే. నేను మీ రేవతి దళవాయండి. ఇంట్లో ఫ్రిడ్జ్ పాడైపోయిందండి. ఫ్రిడ్జ్ తీసుకుందామని షాపింగ్కి వచ్చాము. అసలు ముందు ఫ్రిడ్జ్లు టైప్స్ ఎన్నెన్ని రకాలు ఉన్నాయి, ఎట్లా ఉన్నాయి, రేట్స్ ఎలా ఉన్నాయో చూద్దామని షాపింగ్కి వచ్చామండి. దాంతోపాటు మీకు కూడా వీడియో తీసి చూపిద్దామని చెప్పేసి అనుకున్నాము. ఈరోజు మనం ఫ్రిడ్జ్లు సైడ్ బై సైడ్ ఫ్రిడ్జ్లు అండి. ఇప్పుడు దాకా సింగిల్ డోర్ ఫ్రిడ్జ్లు వాడాం కదా, ఇంకా బోర్ కొట్టేసింది. అందుకని సైడ్ బై సైడ్ ఫ్రిడ్జ్లు అంటే 2 డోర్లు ఉంటాయండి. కొన్నిటికి 4 డోర్లు ఉండేవి వస్తున్నాయి. అవి చూద్దామని వచ్చామండి. మీరు కూడా ఈ ఫ్రిడ్జ్లన్నీ చూసి మాకు సజెస్ట్ చేయండి. ఏ ఫ్రిడ్జ్ తీసుకుంటే మంచిది, సైడ్ బై సైడ్ ఫ్రిడ్జ్ తీసుకుంటే మంచిదా, లేకపోతే 4 డోర్స్ ఫ్రిడ్జ్ తీసుకుంటే మంచిదా, బడ్జెట్లో ఒక ఫ్రిడ్జ్ని మీరు కూడా సజెస్ట్ చేస్తే బాగుంటుందండి. కింద కామెంట్స్లో ఎలాంటి ఫ్రిడ్జ్ తీసుకోవాలో కొంచెం కామెంట్ చేసి చెప్పండి. ఇది హయ్యర్ ఫ్రిడ్జ్ అంటండి. 2 డోర్లు ఫ్రిడ్జ్ అండి. 70,000-80,000 దాకా చెప్పాడు. ఇది కూడా కన్వర్టబుల్ మోడల్ అండి. 525 లీటర్స్ అంట. ఒక సైడ్ అంతా ఫ్రీజర్ వస్తుందండి, ఒక సైడ్ అంతా నార్మల్గా వస్తుంది. అయితే ఫ్రీజర్ వచ్చింది మాత్రం కన్వర్ట్ చేసుకోవచ్చంట. మరి కన్వర్ట్ చేసుకుంటే అది ఫ్రిడ్జ్ రిపేర్కి రాకుండా ఎంతవరకు ఉంటుందో తెలియదండి. 525 లీటర్స్ అండి, చాలా పెద్దగానే ఉంది. హైయర్ మోడల్ అని చెప్పారు. ఇది ఇండియన్ కంపెనీయేనండి, ISI మార్కు. బాగానే పనిచేస్తుంది, రేటింగ్స్ బాగానే ఉన్నాయని చెప్తున్నారండి. మీరు కూడా చూడండి ఒకసారి ఫ్రిడ్జ్ని. ఇది ఇప్పుడు చూపించబోయేది శాంసంగ్ మోడల్ అంటండి. ఇది బేసిక్ మోడల్ అని చెప్పారు. చాలా సంవత్సరాల క్రితం, అంటే 2023లో వచ్చిందని చెప్పారండి. బేసిక్ మోడలు 1,07,000 రూపాయలు చెప్తున్నారండి రేటు. 630 లీటర్స్. ఇది కూడా ఒకవైపు కన్వర్టరు మోడల్ ఫ్రీజర్ మోడల్ వచ్చింది, ఒకవైపు నార్మల్ ఫ్రిడ్జ్ అండి. ఈ ఫ్రీజరు అంతా కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. మా అమ్మాయి ఏమో కన్వర్ట్ చేసుకుంటే ఎక్కువ రోజులు ఫ్రిడ్జ్ రిపేర్కి రాకుండా ఎలా ఉంటుంది, ఫ్రీజర్ని కన్వర్ట్ చేస్తే అది ఎక్కువ రోజులు వస్తుందా, రిపేర్స్ రావా అనే డౌట్ పడుతుందండి. ఈ విషయం గురించి మీకు ఏదైనా తెలిస్తే కామెంట్ చేసి చెప్పండి. ఇది LG మోడల్ అండి. ఇది కూడా బేసిక్ మోడల్ అంట. 630 లీటర్స్ అండి. కాకపోతే సైడ్ డోర్లో ఈ ర్యాక్స్ ఉన్నాయి చూసారా, అవి చాలా పెద్ద పెద్దవి వచ్చాయండి. చాలా పెద్ద పెద్దగా ఉన్నాయి, మిగతా వాటికి లేవండి అలా. LG కంపెనీ ఫ్రిడ్జర్కి మాత్రము పైన సైడ్ డోర్కి పెట్టిన ర్యాక్స్ చాలా పెద్ద పెద్దవిగా వచ్చాయండి. చాలా బాగుంది. డోర్ మోడలు బయట నుంచి చూడటానికి 4 డోర్లా, పైన 2 కింద 2 డోర్లాగా మోడల్ ఉందండి. కానీ ఓపెన్ చేస్తే పైనుంచి కింద దాకా సింగిల్ డోరే అనమాట. డోరు వెరైటీగా ఉంది LG కంపెనీలో. ఇది నార్మల్ బేసిక్ మోడల్ అంటండి. ఇది కూడా 2023లో వచ్చిందంట ఈ మోడలు. ఇది కూడా 1,15,000 అలా చెప్తున్నాడండి. 630 లీటర్స్. ఇది శాంసంగ్ 4 డోర్లు ఫ్రిడ్జ్ అండి. పైన 2 డోర్లు, కింద 2 డోర్లు. అయితే ఇది 1,80,000 రూపాయలు చెప్పాడండి. 630 లీటర్లది. ఇది ఫ్రీజరు ఒక సైడ్ మాత్రమే ఉంటుందండి, కింద వైపు మాత్రమే ఉంటుంది. తర్వాత 3 డోర్లు కూడా నార్మల్ ఫ్రిడ్జ్ అండి. ఒక్క డోరు మాత్రమే ఫ్రీజర్ ఉంటుంది. కానీ రేటు చాలా ఎక్కువ చెప్పాడండి. ఇది తీసుకుంటే బాగుంటుంది, ఫ్రీజర్ కూడా చాలా బాగుంది, కానీ తీసుకుంటే బాగుంటుంది.
కానీ రేటు బడ్జెట్ గురించి ఆలోచిస్తున్నాము. స్టోర్లు ఇంకా బెస్ట్ ప్రైస్ ఇస్తాను. ఓకే ఓకే. ఇది బేసిక్ మోడల్. ఇలా 2 డోర్లు 650 లీటర్స్. ఇది 650 లీటర్స్ బేసిక్ మోడల్ 1,07,000. డోర్స్ ఒక్కటే తేడా కాంతి. ఇది కూడా ఎల్జీ 1,07,000 బేసిక్ మోడల్. 3 డోరా కాంతి, డబుల్ డోరేనా? 2 డోర్ 1,07,000 650 లీటర్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరు ఫ్రిడ్జర్ కూడా మాకు సజెస్ట్ చేయండి ఏదో ఒకటి.